డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్. ఇక్కడ నుంచి మనకు సబ్ రోడ్ వెళ్తుంది, మనకు అది న్యాల్కల్కి. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ రకంగా రోడ్ ఉంటుంది, సబ్ రోడ్. ఈ సబ్ రోడ్ నుంచి మడల్ రోడ్ 33 ఫీట్ మ్యాప్ రోడ్ దారి ఉంటుంది. మ్యాప్ రోడ్ దారికి మనకు ఫస్ట్ బిట్టు 7 గుంట అలా చేసి అమ్ముతున్నారు. 7 గుంట 2 ప్లాట్స్ ఉన్నాయి. మనకు 10 lakhs చెప్తున్నారు. లైట్ నెగోషియబుల్ ఉంటుంది. ఈ రకంగా 33 ఫీట్ మ్యాప్ రోడ్ దారి ఉంటుంది. ఈ మ్యాప్ రోడ్ దారికి ఫస్ట్ బిట్టు ఈ రకంగా మనకు ఎనీ టైం వెహికల్ వస్తాయి. మ్యాప్ రోడ్ దారి ఇది 33 ఫీట్ మ్యాప్ రోడ్ దారి. గూగుల్లో కూడా ల్యాండ్ వరకు చూపిస్తుంది అది, ఎందుకంటే ఇది ఫ్యూచర్లో శాంక్షన్ ఉంది. బ్లాక్ టాప్ రోడ్ ఇది మనకు ల్యాండ్ ఈ రకంగా ఉంటుంది. మొత్తం ఫెన్సింగ్ గేటు అంతా వేసింది ఉంది. ఇంట్లో మొక్కలు కూడా పెట్టిస్తున్నారు. ఈ రకంగా ఉంటుంది చూస్తుంటే. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది, రెడ్డిస్ ప్రాపర్టీ. ఒక టైంలో దీనికి ఏంటంటే ఆర్టీసీ బస్సులు కూడా నడిచినాయి ఈ రోడ్కి. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ శాంక్షన్లో ఉంది బ్లాక్ టాప్ రోడ్. ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్లో కనెక్టివిటీ దారి ఇది. ఎనీ టైం సంవత్సరకాలం మొత్తం మనకు వెహికల్స్ వస్తాయి ల్యాండ్ వరకు రావడానికి. ఈ రకంగా 7 గుంట చేసి అమ్ముతున్నారు. 2 పార్ట్లు ఉన్నాయి. 7 గుంట 10 lakhs లంసం చెప్తున్నారు. లైట్ నెగోషియబుల్ ఉంటుంది. అర్జెంట్ సేల్కి ఉంది. డైరెక్ట్ ఫార్మర్, రెడ్డిస్ ప్రాపర్టీ. టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది. రైతు బంధు, రైతు బీమా వస్తుంది. నియర్ బై విలేజ్, జస్ట్ ఇక్కడ నుంచి ఒక 300 మీటర్ డిస్టెన్స్లోనే విలేజ్ ఉంటుంది. పక్కనే విలేజ్ ఉంటుంది. విలేజ్ అనుకుని ఉంటుంది. లివింగ్ పర్పస్ కూడా ఎవరైనా ఉండాల్సుకుంటే కూడా ఉండొచ్చు. ఇక్కడ మనకి ఈ రకంగా కడిలేసి ఫెన్సింగ్ వేసి అంతా ఇస్తున్నారు. ప్యూర్ రెడ్ సాయిల్ ఉంది, లైట్ మిక్స్ బ్లాక్ సాయిల్. ఫార్మ్ అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ కోసం బెస్ట్ ల్యాండ్. టైటిల్ మీద క్లియర్గా ఉంది. స్క్వేర్ బిట్ హైదరాబాద్కి 80 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. NH65 ముంబై హైవేకి 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నియర్ బై నిమ్స్కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫ్యూచర్లో కూడా నిమ్స్ వల్ల ఫుల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇది పక్కన చూస్తే విలేజ్, అది విలేజ్ 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. లివింగ్ పర్పస్ కూడా ఉండొచ్చు. పక్కన ఆల్రెడీ వాళ్ళు కట్టుకుని ఉంటున్నారు. అప్పుడప్పుడు వచ్చే చిన్న ఈవెంట్స్ ఏమైనా ఫంక్షన్ యానివర్సరీ చేసుకుంటున్నారు ఇక్కడే. ఈ రకంగా ఉంటుంది. మొత్తం మంచి వాతావరణం ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల అంతా.